అహ్మదాబాద్లో జరిగినటువంటి బోయింగ్ విమాన ప్రమాదంలో మరొక కొత్త కీలకమైనటువంటి సమాచారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది ఇంకా అంటే జరుగుతున్న ప్రతి సంఘటన కుట్ర కోణానికి అదనంగా యాడ్ అవుతుంది. కాకపోతే మరి ఛేదిస్తారో లేదో తెలీదు. ఎందుకంటే వీటి వెనకాల ఉండే వ్యవస్థలు దాన్నేమంటారు? ఎలాంటి ఆధారాలు లేకుండా మాఫీ చేయడంలో సిద్ధహస్తులు కాబట్టి. ఇప్పుడు విమానం బయలుదేరేటప్పుడు అన్నీ చెక్ చేసుకోవడం ఇదంతా ఒక ఎత్తు. లోపల వెళ్ళాక మనకు అన్ని లైట్లు వేసి ఉంటాయి, ఏసీ వేసి ఉంటుంది, అన్నీ చూస్తాం కదా. అందులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంటే అన్నీ ఉంటేనే కదా, లేకపోతే అప్పుడే అడుగుతాం ఏంది నాకు సీట్ సరిగ్గా లేదు, లేకపోతే లైట్. ఇప్పుడు అతను ఎవరో ప్రయాణికుడు అది కూడా పెట్టాడు కదా, వస్తున్నప్పుడు ఏసీ సరిగ్గా పనిచేయలేదు అన్నట్టు అట్లా ఉంటుంది. అదే సందర్భంలో లైట్లు ఏసీ అన్నీ చెక్కింగ్ అవుతుంది. పవర్ అంతా చెక్ చేసుకున్నాక అప్పుడు ఇంజిన్కి కూడా పవరే కదా కావాల్సింది. బయలుదేరాలి. బయలుదేరిన తర్వాత ఆటోమేటిక్గా రన్నింగ్లోకి వెళ్తుంది, నడుస్తుంది. పైకి వెళ్ళేటప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తారంటే స్టార్టింగ్ కింద ఉన్నప్పుడు అంతా ఉంటుంది, పైకి వెళ్ళేటప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తారు. డిమ్ లైట్స్ ఉంటాయి, మెయిన్ లైట్స్ ఆఫ్ చేస్తారు. ఆ తర్వాత పైకి వెళ్ళగానే మళ్ళీ మెయిన్ లైట్స్ ఆన్ చేసేస్తారు. అంత టోటల్గా ఇక ఒక పూర్తిగా వెలుగులతోనే ఉంటుంది. అట్లాంటి విమానంలో వాస్తవంగా 1500 అడుగులు ఎత్తు డైరెక్ట్గా వెళ్ళాలి, కానీ 650 అడుగుల దగ్గరనే ఆగిపోయింది, పడిపోయింది గురుత్వాకర్షణ శక్తికి అన్నటువంటిది ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు తాజాగా బయటపడ్డది ఏటీసీతో మాట్లాడినటువంటి 5 సెకండ్ల ఆడియో. దాంట్లో 6 పదాలు మాత్రమే రికార్డ్ అయినాయి. సబర్వాల్ ఎవరైతే పైలట్ ఉన్నారో, మెయిన్ అంటే కెప్టెన్ అంటారు, తను వచ్చేటప్పటికి 6 పదాలు 5 సెకండ్లో మాట్లాడుకొచ్చారు. విమానంలో నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్, ఈ పదాలు అందులో ఉన్నాయన్నమాట. విమానంలో నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్ అన్నటువంటి నో పవర్, ముందు ఉన్నటువంటి పవర్ అకస్మాత్తుగా పైకి వెళ్ళగానే ఎట్లా ఆగిపోయింది, ఇది సందేహం. అంటే అదేదన్నా స్ట్రక్ అవ్వడం లాంటిది, పైకి వెళ్ళేటటువంటి సందర్భంలో పవర్ ఆగిపోవడం అనేది ఉండదు, ముందే ఉండాలి. నో థ్రస్ట్, గోయింగ్ డౌన్, అది పడిపోతుంది అని చెప్పడం అంటే సంథింగ్ ఏదో జరిగింది. అది టెక్నాలజికల్గా ఇరికిచ్చారా? ఇప్పుడు అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏదైతే దాన్ని ఏమంటారు, అసాంఘిక శక్తులని కూడా కాదు, ఇప్పుడు మనకి విదేశాల నుంచి స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీ చూస్తున్నాం కదా, అట్లాంటిది కోవర్ట్ ఆపరేషన్, లేకపోతే స్లీపర్ సెల్స్ లాంటివి ఏమైనా చేస్తున్నారా అన్నటువంటి చూడాల్సి ఉంది ఇష్యూలో.